హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు మీకు మొగలాయి దాల్ పోపు ఎలాగ అనేది చూపిస్తా ఫ్రెండ్స్. చూడండి, దీనికి ఇంపార్టెంట్ నెయ్యి, తమలపాకండి. మొగలాయి దాల్ అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు ఇలా ట్రై చేయండి ఒకసారి. ముందుగా నెయ్యి అయితే వేసుకుంటున్నాను. నేను నెయ్యి వేసుకున్న తర్వాత ఇందులో ఏమంటే టమాటా వేసిన, ఒక లవంగం, ఒక ఇలాచి, ఉప్పు వేసినాను. ఇప్పుడు మనం ఇందులో చూడండి, ఆవాలు, ఎండుమిర్చి, జీలకర్ర, ఇది తమలపాకు అన్నీ పీసెస్ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇది ఏం లేదు ఫ్రెండ్స్, ఇలా వేసుకోవడం. వేసుకొని తర్వాత కొంచెం కారం వేసుకోవాలి. ఎందుకంటే అందులో కారం వేయలేదు, మర్చిపోయినా. మీరు మాత్రం పప్పులో వేసుకోండి. నేను ఇప్పుడు ఇందులో వేస్తున్నాను. పప్పులో వేస్తే ఉడికిపోతుంది, కానీ మర్చిపోవడం వల్ల వేయలేదు ఫ్రెండ్స్. చూడండి, ఇది నూనెలా కొంచెం, ఎందుకంటే ఇప్పుడు ఇది నెయ్యిలో ఫ్రై అయిన తర్వాత చాలా టేస్ట్గా ఉంటుంది. మనం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలండి. ఎందుకంటే మనం పప్పులో కారం వేయనప్పుడు ఇలా నూనెలో కొంచెం వేసి స్టవ్ ఆఫ్ చేయాలి. ఎందుకంటే మాడిపోద్ది కాబట్టి మనం ఆఫ్ చేసేసుకోవాలి. ఆఫ్ చేసుకొని ఈ నెయ్యి కానీ నూనె కానీ అందులో ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకుంటే మనకు టేస్ట్ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే మాడిపోకుండా ఉంటుంది. అలా అన్నమాట. నేను తక్కువనే వేసిన ఫ్రెండ్స్, ఎందుకంటే తక్కువనే వేసిన. కాకపోతే ఏంటంటే ఇలా కారం వేయడం వల్ల మీకు నెయ్యి బయటకు కనిపిస్తలేదు. ఇప్పుడు మనం ఇందులో పప్పు వేసేసుకుందాం. చాలా టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్, మీరు ఒకసారి ట్రై చేయండి. ఇలా కలిపేసుకోండి. కలిపేసుకొని తిని చూడండి ఫ్రెండ్స్, ఎంత టేస్ట్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుంది. మొగలాయి దాల్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. నెయ్యి వేసి ఆ తమలపాకు ఫ్లేవరు చాలా బాగుంటుంది. ఇంకా వేరే టైపు కూడా చేస్తారు ఫ్రెండ్స్. ఏంటంటే నిప్పుకల మీద నెయ్యి వేసి పప్పులో పెట్టేస్తారు అనమాట, ఒక గిన్నెలో పెట్టి. అలా కూడా నేను చూశాను. ఏమంటే నిప్పుకలలో ఒక పప్పు మీద నిప్పుకలతోనే ఒక ప్లేట్లో నిప్పుకలు వేసి ఇలా పెట్టేస్తారు. ఇలా పెట్టేసి నిప్పుల మీద ఏమంటే నెయ్యి పోసి మూత పెట్టేస్తారు అనమాట. అది కూడా చాలా బాగుంటుంది. అట్లా కూడా నేను ఒకసారి మీకు చేసి చూపిస్తా. ఎవరైనా నా వీడియో చూసేవాళ్ళు కామెంట్ చేస్తే మీకోసం అయినా నేను దాన్ని ప్రిపేర్ చేసుకొని, కష్టపడి ప్రిపేర్ చేసుకొని మొగలాయి దాల్ నిప్పుకల మీద కూడా పోపు పెట్టే విధానం మీకు చూపిస్తా. ఇప్పుడు ఎందుకంటే నాకు అనుకోకుండా ఈ మొగలాయి దాల్ చేద్దాం ఈ రకంగా అని నాకు ఆలోచన వచ్చి ఇప్పటిదిప్పుడు మీకు ఇది చేశాను ఫ్రెండ్స్. ఈ పప్పులో కూడా నేను టమాటా, ఒక ఇలాచి, ఉప్పు వేసి కొంచెం చిన్నగా పోపులాగా కొంచెం నూనె వేసి ఉడకబెట్టాను. ఎందుకంటే కొంచెం నూనె ఉండాలన్నట్టుగా. చూడండి ఫ్రెండ్స్, మొగలాయి దాల్ ఇలా చేసుకొని అన్నంలోకైనా ఇంకా దేనిలోకైనా బాగుంటుంది ఫ్రెండ్స్. మొగలాయి దాల్ రెడీ అయిపోయింది. ఒక ఎండు మిరపకాయ గార్నిష్ కోసం పెడదాం. కనబడదా లేదు ఫ్రెండ్స్, చిన్న కట్ చేశాను కదా. ఉంటా ఫ్రెండ్స్. మీకు నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఉంటాను.